అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మగారు రచించిన శ్రీ అనే ధారావాహిక నుండి 4వ భాగం విందామండి. స్కూల్ ఫైనల్ పరీక్షలో పార్వతి కన్నా రఘుబాబు కన్నా చాలా మంచి మార్కులు తెచ్చుకుంది పద్మజ. హెడ్మాస్టరు స్వయంగా పద్మజను ప్రశంసిస్తుంటే గర్వంతో ఏరుపెక్కింది ఈశ్వర సోమయాజి ముఖం. కూతురి ఘనత విన్న కామేశ్వరమ్మ కూడా కనీ కంపించకుండా ముసిముసిగా నవ్వుకుంది. తమ వంశంలో ఒక్క ఆడపిల్లైనా ఇంగ్లీషు చదువు చదివింది? రామాయణాలేమో భారతాలేమో తప్పితే మరో ముక్క ఎవరికైనా తెలుసు? అక్కయ్య చూడవే సుజా, చక్కగా పరీక్ష పాసు అయ్యిందట అంటూ చిన్న కూతుర్ని ముద్దు పెట్టుకొని సంతోషం తీర్చుకుంది. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానే పద్మా అన్నాడు విజయశాస్త్రి నవ్వుతూ. శాస్త్రి స్కూల్ ఫైనల్ మొదటి సంవత్సరం తప్పి 2వ సంవత్సరం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు మరి. ఆడపిల్లల స్వేచ్ఛ విషయంలో అన్నగారి వైఖరి ఏనాడో కనిపెట్టగలిగిన పద్మజ నవ్వుతూనే అంది. మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నానన్నయ్యా, నిజాయితీగా సిగ్గుపడడం నేర్చుకున్నావు. ఆ రోజు ఇంట్లో అందరికీ సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అందరూ అక్కయ్యను మెచ్చుకొంటుంటే 12ఏళ్ల సుజ కూడా అమాయకంగా సంతోషించింది. అక్కయ్య వెనకే తిరిగింది. అక్కయ్యలాగే తనూ కావాలని అమాయకంగానే కోరుకొంది. నాన్నా, కాలేజీకి అప్లికేషన్ పెట్టేస్తాను, లేకపోతే సీట్లు దొరకటం కష్టం అంది పద్మజ మర్నాడు. పరధ్యానంగా విన్న సోమయాజీ అర్థంకానట్టు చూశాడు. చూస్తున్న కాగితాలు దూరంగా నెట్టి అన్నాడు, ఏమిటమ్మా అంటున్నావు? కాలేజీ సీటు కోసం తొందరగా అప్లికేషన్ పెట్టాలి నాన్నా, లేకపోతే తర్వాత ఇబ్బంది కదూ? కూతురి మొహంలోకి విస్మయంగా చూశాడు సోమయాజీ. ఆ ప్రయత్నంగానే అన్నాడు, ఇంకా చదువుకుంటావా అమ్మా? కూతుర్ని చదివించాలనే ఉద్దేశ్యమైతే ఆయనకు లేదు. అప్పటికే చాలా సాహసం చేసి ఇంట్లో భార్యపోరుకు తట్టుకొని బయట బంధుబలగం హెచ్చరికలు ఎదుర్కొని ఆడపిల్లను హైస్కూల్లో చేర్పించాడు. చేసిన సాహసానికి ఫలితం కనిపించింది. పద్మజ స్కూల్ ఫైనల్ పాసైంది. ఇక చదువు ప్రసక్తి ముగిసిందనుకున్నాడాయన. అఖండమైన కూతురి తెలివితేటలకు ఓ హద్దుగీస్తున్నానన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. స్త్రీవిద్య గురించి బాగా మాట్లాడానని నాకు బహుమతి ఇచ్చారు నాన్నా అని కూతురు 4th ఫారం చదివే రోజుల్లో తను సంపాదించుకున్న బహుమతి పుస్తకం తెచ్చి చూపించినప్పుడు తను చాలా మంచి పని చేస్తున్నానని ఆత్మవిమర్శ చేసుకున్న ఆయన తొందరలోనే ఆ సంగతి మరిచిపోయాడు. కాలేజీకి అప్లికేషన్ పెడతాను నాన్నా అన్న కూతురి మాటలు పరోక్షంగా కూతురి అభిప్రాయం ఆయన అంతరంగాన్ని ఒక్కసారి కంపింపచేశాయి. అందుకే అప్రయత్నంగా భయంగా అన్నాడు, ఇంకా చదువుకుంటావా అమ్మా? తేలిగ్గా నవ్వింది పద్మజ. అదేమిటి నాన్నా, చదువుకోక ఏం చెయ్యను? నిజమే, పద్మజ చదువుకోక ఏం చేస్తుంది? కోయిల పాడకేం చేస్తుంది? నెమలి ఆడకేం చేస్తుంది? పువ్వు పరిమళించకేం చేస్తుంది? పద్మజ చదువుకోక మరేం చేస్తుంది? ఈశ్వర సోమయాజీ మాట్లాడలేకపోయాడు. పద్మజ అంత తేలిగ్గానూ నవ్వుతూ అంది, నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాన్నాన్నా. వజ్రాయుధానిక్కూడా చెదరని స్థిరత్వం ధ్వనించింది ఆ మాటల్లో. కూతురి ముఖంలోకి మరీ విస్మయంగా చూశాడు తండ్రి. డాక్టర్, పద్మజ డాక్టర్, అంత పెద్ద చదువు నిజంగా చదువుతుందా పద్మజ? నిశ్చలంగా ప్రకాశిస్తున్న పద్మజ కన్నుల్లో విద్యాకాంక్ష. అపురూపమైన ఆ అందాల ముఖంలో వింత తేజస్సు. అద్వితీయమైన స్త్రీశక్తి ఆ చిరునవ్వులో మెరిసిపోయింది. ఆచేతనుడయ్యాడు సోమయాజీ. ఆడపిల్లలకి వైద్యశాస్త్రం కన్నా ఉచితమైన చదువు ఏమిటి నాన్నా? వైద్యవృత్తి ఎంత ఉన్నతమైనదో అంత సున్నితమైనది కదా. అసలు వైద్యమనేది స్త్రీ చేతులమీదనే ఎక్కువగా జరగాలి నాన్నా. మన దేశంలో కావలసినంతమంది లేడీ డాక్టర్లు ఉన్నారంటావా నాన్నా? అందుకే నేను డాక్టరీ చదవాలనుంది. అవకాశం వస్తే విదేశాలు కూడా వెళ్ళి చదువుకుంటాను. అమ్మా, పద్మ! ఆనందం, దుఃఖం ఒక్కసారిగా పెనివేసుకువచ్చాయి సోమయాజికి. ఆవేశంగా కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. ఆయన హృదయభారం తీరిపోయింది. గులాబీ రేకుకన్నా తేలికై గాలిలో తేలిపోయింది. తీర్చిదిద్దిన మార్గం కళ్లముందు దీటుగా మెరిసింది. అవును, పద్మజ అందరిలా సామాన్యమైన ఆడపిల్ల కాడు. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవే తన గర్భాన జన్మించింది. తను కన్నబిడ్డ తమ వంశానికే అపారమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. ఇక తను ఎంతమాత్రం సంశయించడు. పురాతనాచారాలకు తలవంచడు. పద్మజ డాక్టర్ కావాలి, అంతే. ఆ పసిహృదయాన్ని నొప్పించే శక్తి తనకే కాదు, భగవంతుడిక్కూడా లేదు. నాన్నా, ఏమిటి నాన్నా అంతగా ఆలోచిస్తున్నావు? అమ్మా,
ఎన్నడైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందా? నాకీ కాదమ్మా, నిన్ను ఆటంకపరిచే శక్తి ఎవ్వరికీ లేదు. నీకు కావలసినంతవరకు చదువుకో అమ్మా. నీకు సంతోషం కలిగేంతవరకు, సంతృప్తినిచ్చేంతవరకు చదువుకో. నీ కోరిక తీర్చగలగటం కన్నా మరి నాకు. ఆనందాతిశయంతో ఆయన కళ్ళు చేమర్చుతుంటే చిత్రంగా చూసింది పద్మజ. తన కోరికతో అంత చలింపజేసే విషయం ఏముందని? అవకాశాలు కల్పిస్తే ఏ ఆడపిల్ల మాత్రం డాక్టర్ కాలేదు? అదేమంత సాహసమైనది, దుర్లభమైనదీ కాదే. ఏవిటండి అలా కూర్చున్నారు? ఏవిటైంది? వరండాలో పోతూ తొంగిచూసిన కామేశ్వరమ్మ ఆతృతగా లోపలికి వచ్చింది. భర్త మాట్లాడకపోయేసరికి, ఏమిటమ్మా పద్మ, ఏమైంది? నాన్నగారలా ఉన్నారేం? అంటూ కూతురికేసి చూసింది. ఏమీలేదమ్మా, నేను కాలేజీకి. నువ్వు వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు. తండ్రి ఆజ్ఞాపించినట్టే అనడంతో పద్మజ మౌనంగా లోపలికి నడిచింది. మీ అక్కయ్య ఇంకా పెద్ద చదువు చదువుతానని అడుగుతోంది. అర్థమైందా నీకు? పార్వతి మాటలకు అమితాశ్చర్యంగా చూసింది సుజాత. ఇంకా పెద్ద చదువా? అమ్మో! అలా భయపడకూడదు మరి. నువ్వు అక్కయ్యలా చదువుకోవు? సుజా గడ్డమెత్తి బోధిస్తున్న పార్వతీ భుజం మీద నవ్వుతో చెయ్యివేసింది పద్మజ. ఎంతసేపైంది నువ్వొచ్చి? పార్వతి అక్కయ్య నా దగ్గరే కూర్చుంది అక్కయ్య, నువ్వు నాన్నగారితో మాట్లాడుతున్నావని కుతూహలంగా తనే కల్పించుకుని చెప్పింది సుజాత. అక్కయ్యతో ఎంత ఎక్కువగా మాట్లాడితే సుజాకు అంత సంతోషం. పార్వతి పద్మజ చెయ్యి పట్టుకుంది. నువ్వు అదృష్టవంతురాలివి పద్మా, పెద్ద డాక్టరైనప్పుడు నన్ను మర్చిపోవుగా? నేను మర్చిపోతే నీకేం నష్టం పారు? అమ్మో, అలా ఊరుకోను. దీర్ఘరోగినై నీ హాస్పిటల్లో పడి ఉంటాన్గాని నిన్ను మరిచిపోనివ్వను. చాల్లే నీ మాటలు, కోపంగా చూసింది పద్మజ. ఇంతకాలం కలిసి చదువుకుని ఈనాడిలా విడిపోవాలంటే నాకెంత బాధగా ఉందో ఎలా చెప్పను పారు? పార్వతి ఆశ్చర్యంగా చూసింది. నిజంగా నువ్వు లేకపోతే నీకు బాధగా ఉంటుందా పద్మా? అదేమిటి పారు, నన్ను నువ్వు ఇంతేనా అర్థం చేసుకున్నదే? పద్మజ మాటల్లో తొణికిసలాడిన వేదన పార్వతి మనసుకు ఊరట కలిగించింది. నీ మనసు నాకు తెలుసు పద్మజా. ఎక్కడికక్కడ సంతృప్తిపడటం తప్పితే మనం చేయగలిగిందేముంది చెప్పు? నన్ను కాలేజీ చదువులు చదివించమని నాన్నని ఎలా అడగమంటావు? మా ఇంటి పరిస్థితి నీకు తెలియనిది కాదు కదా. ఈ మాత్రం చదవగలిగినందుకే ఓ అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజమే పారు, అంది పొడిగా పద్మజ. పోనీ రఘుబాబు కాలేజీలో చేరుతున్నాడా? నిజం చెప్పాలంటే రఘుకి ఏమంత చదువు మీద ఆసక్తి లేదు పద్మా. అయినా మావయ్య కాలేజీలో చేర్పిస్తాననే అంటున్నాడ్లే. రఘు బాగా చదవాలి పారు, లేకపోతే అతను జీవితంలో రాణించలేడు. పిరికివాడు. అలా అంటే అతనికి కోపం రాదు చూడు అంటూ నవ్వింది పద్మజ కూడా నవ్వుతూనే. అంది. కాని ఓ వ్యక్తి లోపాన్ని పదే పదే ఎత్తి చెప్తుంటే అతను మరీ కృంగిపోతాడేమో ఆలోచించావా? విస్మయంగా చూసింది పద్మజ. రఘుబాబు నన్నానని నీకు కోపం వచ్చింది కదూ? ఛ, నాకేం కోసం రాలేదు. కాని రఘుని నువ్వలా వెటకారం చేస్తే నాకు నిజంగా జాలివేస్తుంది. క్షమించు పారు, రఘు పిరికితనాన్ని ఎవరు విమర్శించకపోయినా అది అలానే ఉంటుంది. నువ్వే దాన్ని పోగొట్టటానికి ప్రయత్నించాలి. ఆ హక్కు నీకుందనుకుంటాను. సిగ్గుపడింది పార్వతి. ఆ ఇద్దరి మాటలు బొత్తిగా అర్థంకాక తెల్లబోయి చూస్తూ కూర్చుంది సుజాత. అమ్మాయ్, పద్మజా, ఇటురా ఒక్కసారి. ఉరుముల్లేని పిడుగులా హుంకరిస్తూ పిలిచింది కామేశ్వరమ్మ. తెల్లబోయిన పద్మజ పార్వతిని కూడా వెంటబెట్టుకు వెళ్ళింది. కూతుర్ని ఓసారి ఎగాదిగా చూస్తూ అంది కామేశ్వరమ్మ. నాన్నగారేమంటున్నారో విన్నావు? నిన్ను డాక్టరమ్మ చదువు చదివిస్తారట. అవునమ్మా, ముందు నేనే చదువుకుంటానన్నాను. నాన్నగారు అలాగే చదివిస్తానన్నారు. చాల్లే, నోరుమూసుకో, విరుచుకుపడింది కామేశ్వరమ్మ. అగడానికైనా హద్దుపద్దు ఉంది. ఇప్పటికి చదివింది చాలు. ఎంత చదివి మాత్రం ఆడపిల్ల ఏం చేసుకోను? ఓ అయ్య చేతిలో ధారపోయటానికేగా. కాస్త లక్షణమైన సంబంధం చూసి ఆ మూడుముళ్ళు వేయించేసి మా భారం తీర్చుకోవాలని చూస్తుంటే మధ్య నీ పెంటకమేమిటి? ఈడేరిన ఆడకూతురువే. ఇంకా ఎన్నేళ్లు చదివితే ఆ డాక్టర్ చదువు పూర్తవును? నిక్షేపంలా పెళ్లి చేసుకుని కాపరం చేసుకో. పద్మజకు నవ్వు వచ్చింది. అమ్మ మాటలు వింటూ అలాగే నిలబడింది. భయపడి బిక్కమొహం పెడుతుందేమో అనుకున్న పద్మ నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడితే ఆశ్చర్యమే కలిగింది పార్వతికి. కామేశ్వరమ్మ తన ధోరణి మళ్ళా సాగించింది. నీ తోటిపిల్ల పార్వతిని చూడరాదుటే? నీలా వేనెమొర్రి వేషాలు వేస్తుందా? ఇంటిపట్టున కూర్చుని తల్లికి సహాయం చేస్తోంది. పెద్దవాళ్లు చెప్పినట్లు వింటోంది. వరండా దిగివస్తూ అనునయంగానే అన్నాడు సోమయాజీ. కాముడు,
నేను చెప్పిందంతా పెడచెవిని పెట్టి ఎందుకలా అమ్మాయిని ఆరడి చేస్తావో? మన బిడ్డ పెద్ద డాక్టరై దేశంలోకొస్తే ఆ పేరు ప్రఖ్యాతులు మనవి కాదుటే? మన తల్లి దయదలిచి దేవుడిచ్చిన వరమే, దాన్ని మనం దక్కించుకోవాలి. భర్త పట్టుదల ఏళ్ల తరబడి ఎరిగిన కామేశ్వరమ్మ కుంపటి ముందు కూర్చుని బొటబొట కన్నీళ్లు కార్చింది. ఓ నెల్లాళ్ల తర్వాత శాస్త్రి ఇవాళ కాలేజీ తీస్తారంటుంది పద్మ. దగ్గరే ఉండి నువ్వు చేర్పించిరా పద్మని. తండ్రి ఆజ్ఞ ధిక్కరించలేని శాస్త్రి ముఖం ముడుచుకొని లోపలికి వచ్చేశాడు. చెల్లెల్ని ఏళ్ల తరబడి కాలేజీలలో చదివించటం విజయశాస్త్రికి కేమంత ఇష్టంగా లేదు. చదువుకు హద్దేమిటి, అంతెక్కడా, అంతమాత్రం ఆలోచన నాన్నగారికెందుకు లేకపోవాలి? అయిష్టాన్ని అణుచుకోలేక పద్మజతో అననే అన్నాడు. అమ్మని అలా ఏడిపించి నువ్వు కాలేజీ చదువులు చదవకపోతే ఏం పద్మా? పద్మజ సహజంగా నవ్వింది. నువ్వు అమ్మకన్నా 4 తరాలు ముందు పుట్టాల్సిందన్నయ్యా. నేను బాగా చదువుతున్నానని ఏడ్చే అమ్మే నువ్వు బాగా చదవటంలేదని కూడా ఏడుస్తోంది అప్పుడప్పుడు. పాపం, ఇద్దరం అమ్మనేడిపిస్తున్నాం. శాస్త్రి మొహం ఎర్రబడిపోయింది. చదువు విషయంలో తనెంత నిర్లక్ష్యం చేస్తున్నాడో పద్మజకు తెలియందేమీ కాదు. లేకపోతే ఈసరికే తను బిఎల్ పరీక్ష పాస్ కాగలిగేవాడు. నీకెందుకు శ్రమ, నేను వెళ్ళగలలే అన్నయ్య అంటూ జోళ్లు తొడుక్కొని పద్మజ బయల్దేస్తుంటే ఎడమొహం పెడమొహంగానే చెల్లెల్ని అనుసరించాడు శాస్త్రి. గడిచిన 2-3 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగాయి. ప్రత్యేకంగా పార్వతి విషయంలో కాలం కుంటికుంటిగా నడిచింది. ఉన్నంతలో సంతృప్తిపడుతూ భర్తతోనూ బిడ్డలతోనూ నిర్విచారంగా కాలం గడిపేస్తున్న సావిత్రి పుట్టెడు దిగులుతో కళ్లనిండా నీళ్లు నింపుకొని నోరు పెడుల్చుకొని మాట్లాడలేని స్థితిలో కన్నుమూసింది. రుక్కువనక 10-12ఏళ్లకు దూరపు కానుపు కలిగింది సావిత్రికి. బిడ్డ కడుపులోనే పోయి పుట్టెడు జబ్బుపడి మరి తేరుకోలేక పసివాళ్లను తండ్రికి అప్పగించి తన బాధ్యతలు చాలించుకుంది. అనుకోని ఈ పిడుగుపాటుకు కృంగిపోయిన తండ్రికి ఈడేరిన కూతురు పార్వతే ధైర్యం చెప్పుతూ అండగా నిలబడింది. తల్లిలేని పసివాళ్లకు తల్లి అయి బరువు బాధ్యతలు మీదవేసుకుంది. మెడిసిన్లో సీటు సంపాదించి మద్రాసులో చదువుతున్న పద్మజ ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ వ్రాసే ఉత్తరాలు పార్వతిని కొంత నిశ్చింతపరిచాయనక తప్పదు. ఆశాపూరితమైన భవిష్యత్తును తలచుకుంటూ గతం మరిచిపోవడానికి ప్రయత్నించింది పార్వతి. రఘు అమాయక స్నేహం, అతని తల్లిదండ్రుల అపారమైన ఆదరణ పార్వతి కన్నీటిని తుడిచివేశాయి. ఏ ఘడియా నీడలా వెంటాడే రఘు స్నేహం పార్వతిలో కొత్త కొత్త ఆశలు రేపుతూ వచ్చింది. వరుసగా 2-3 పరీక్షలు తప్పటంతో రఘుపతిలో కాలేజీమీద ఉండే ఆసక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కొడుకు మరి చదువులో రాణించడన్న నగ్నసత్యం తెలుసుకోగలిగిన చలపతిరావు రఘుపతిని కాలేజీ మాన్పించి స్వంత వ్యాపారంలో కొంత బాధ్యతమీద వేశాడు. డిగ్రీల కోసం పెనుగులాడే కోరికలేని రఘు తేలిగ్గా గాలి పీల్చుకుంటూ వ్యాపార సరళిలో సులువు బలుపులన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి కనబరిచాడు. కాని అందువో కూడా సమర్థత చూపించలేకపోతున్నాడన్న విషయం చలపతిరావు గ్రహించినా కాలంమీదే ఆశ పెట్టుకొని ఊరుకున్నాడు. నువ్వు చదువుమాంటో నాకెంత బాధగా ఉందో నీకు తెలీదు రఘు. నువ్వు ఎంతో పెద్ద చదువు చదువుతావని ఆశపడ్డాను. మనం తలుచుకుంటే సాధించలేందేముంది అంటూ నచ్చి చెప్పబోయింది పార్వతి. రఘు అడ్డంగా తల తిప్పేశాడు. ఇక నాకు చదువు రాదు పారు. చాలా తెలివిగలవాళ్లగ్గాని ఈ చదువులంటో. నువ్వు తెలివి తక్కువవాడివని ఎవరన్నారు? ఎవరో అంటమేమిటి, నాకే తెలుసు. అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు మాత్రం చాలా తెలివైనవాడివి. నీకా ఆత్మవిశ్వాసమే లేకుండా పోయింది అంది పార్వతి మందలింపుగా. రఘు మారుమాట్లాడకుండా ఊరుకున్నాడు. రఘుపతి టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డ 4 రోజులు పార్వతీ రఘుకు మరీ సన్నిహితంగా మసిలింది. ఆ బాధ్యతంతా అన్నపూర్ణమ్మ పార్వతీమీదే పెట్టింది. గంటల కొద్దీ రఘు సమీపంలో గడుపుతూన్న పార్వతి రఘు మనస్తత్వం చాలా వరకు అర్థం చేసుకోటానికి ప్రయత్నించింది. ఒళ్లంతా చెమటలు పోస్తుంటే ఇలా ఉక్కతో బాధపడిపోతే కొంచెం లేచి పంకా వేసుకోలేకపోయావా రఘు అంది ఓసారి గదిలోకొస్తూ. అబ్బా పోనీ పార్వతీ, నువ్వొచ్చావుగా, తొందరగా స్విచ్ వేయి, ఈ చెమటలతో చిరాగ్గా ఉంది అన్నాడు రఘు విసుగ్గా. పంఖా తిరుగుతుంటే గాలిపోసుకున్న చొక్కా ఎగురుతుంటే సొమ్మసిల్లినట్లు కళ్ళు మూసుకున్నాడు. పార్వతీ తిరుగుతున్న పంఖాకేసే చూస్తూ కూర్చుంది. అన్నపూర్ణమ్మ బార్లీనీళ్లు కాగబెట్టి తీసుకొచ్చింది. నిద్రపోతున్నాడా పార్వతీ? పొద్దుట్నుంచి బొత్తిగా ఏమీ తాగలేదు. ఇక్కడ పెడతత్తా, లేచాకిస్తాను. అన్నపూర్ణమ్మ గ్లాస్ బల్లమీద పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రఘుబాబూ, మృదువుగా పిలిచింది పార్వతి. కళ్ళు తెరిచి చూశాడు రఘు.
ఒక్కసారి లేచి కూర్చుంటావా? బార్లీ తాగుదూగాని అయిష్టంగా మొహం చిట్లిచ్చాడు. నాకు బార్లీ బావుండదు పార్వతీ. అలా అంటే ఎలా? జ్వరం వచ్చినప్పుడు బార్లీ కాకపోతే ఇంకేమిటి తాగుతావు? అంది బుజ్జగిస్తున్నట్లు. సగ్గుజావ కూడా తాగొచ్చునన్నాడు డాక్టరు. పోనీ నీకు సగ్గుజావ బావుంటుందా? ఆ మాట చెప్పలేకపోయావా అత్తతో? చెప్పకపోతే మాత్రం తనకు తెలియదేమిటి? ఎలా తెలుస్తుంది? చెప్తే సగ్గుజావే కాచేదిగా. సరేలే, నేను కాచి తీసుకొస్తాను, కాసేపు పడుకో అంటూ లేచింది పార్వతి. వద్దులే, ఇలాతే అదే తాగుతాను. బావుండదన్నావుగా. ఫర్వలేదు, ఎలాగో తాగేస్తాను. పార్వతి అయిష్టంగానే అందించింది గ్లాసు. మొహం చిట్లిస్తూ, బాధపడుతూ, వస్తున్న వెక్కిళ్ళు అణుచుకుంటూ సగం గ్లాస్ ఖాళీ చేసి బల్లమీద పెట్టేశాడు. తాగింది కూడా ఎముడ్చుకోలేక తూలుతూ తూలుతూ బాత్రూంలోకి నడిచి వాంతి చేసుకుంటున్నాడు. కంగారుగా నీళ్లందించింది పార్వతి. మంచం దిగేందుకు రావటం? పక్కనే బేసినుందిగా. నీకెంత తోస్తే అంతే అంది మందలింపుగా. పోనీ ఇప్పుడు సగ్గుజావ కాచి తీసుకొస్తాను, కూర్చుంటావా? మరి నాకేం తాగాలని లేదు పార్వతీ. ఓ బత్తాయి పండు ఒలిచిపెట్టనా? నిజం చెప్పు, బత్తాయి తొనలు ఇష్టమేనా? ద్రాక్షపళ్ళు తింటావా? ఏదైనా ఫర్వాలేదు, నీ ఇష్టం నవ్వుతూ అంది పార్వతి. నాకు రెండూ ఇష్టంలేదు, తినకుండా ఊరుకుంటావా? మాట్లాడలేదు రఘు. ఇంత అమాయకుడినైతే ఎలా రఘు? నీకేం కావాలో కూడా నీకు తెలీదు. తెలిసినా పైకి చెప్పవు. ఇలా అయితే కష్టం కదూ? రఘు నీరసంగా నవ్వుతూ అన్నాడు. ఏమీ కష్టంలేదు పారు, నాకు కావలసినవన్నీ చూసుకోటానికి నువ్వున్నావుగా. పార్వతి కళ్ళు దించుకుంది. బత్తాయి ఒలుస్తూ కూర్చుంది. ఎన్నడూ లేనిది రఘు తనకేదో సన్నిహితమవుతున్నాడు. మొన్ననొకరోజు చటుక్కున తన పైటకొంగు అందుకొని మొహం తుడుచుకున్నాడు. తను భయంభయంగా, ఇదేం పని రఘూ అంటే, తప్పుపని మాత్రం కాదులే అన్నాడు నవ్వుతూ. తల్లిలేని లోటు లోటే అయినా భవిష్యత్తు మీది మధురమైన ఆశ ఆ లోటుని చాలా వరకు పూరించగలిగిందేమో పార్వతి విషయంలో. ఆ రోజు రఘు కొత్తగా వచ్చిన రోజు లారీలలోంచి సామానులు దించుతుంటే గేటు దగ్గరే నిలబడి వెళ్ళిపోతున్న పార్వతికేసి ఆసక్తిగా చూసిన రఘుబాబు కళలో ఆ కోరిక అధికమైందేగాని తగ్గలేదు. ఎప్పుడూ రఘువును తదేకంగా చూస్తూ ఉండాలన్న కోరిక పార్వతికి కూడా సహజంగానే కలిగింది. పరిస్థితులన్నీ తమ కోరికలను పెంచుతూ వచ్చాయి. పార్వతీ జ్ఞానంలోనూ వయస్సులోనూ కూడా ఎంతో పూర్ణత్వం సిద్ధించుకున్నట్టు కనిపిస్తుంది. రంభలా మైమరిపించే అందగత్తె కాకపోవచ్చుగాని పార్వతి మొహంలో, పార్వతి సౌందర్యంలో పవిత్రతే ఎక్కువ గోచరిస్తుంది. బత్తాయిపండు నీకోసం వలుచుకుంటున్నావా ఏం పారు? రఘు పలకరింపుతో పరధ్యానం వదిలి తొనలు మౌనంగా అందించింది. ఇలా ఓ సంవత్సరం వరకేనా నాకు జ్వరం ఉండిపోతే బావుండూననుకుంటున్నాను పారు. దానికేం భాగ్యం, నీ కడుపులో మాట కడుపులోనే దాచుకుంటే ఎన్నాళ్లైనా ఉండిపోతుంది జ్వరం. అయితే అలా నటించమంటావా? చురుగ్గా చూశాడు రఘు. వెక్కిరిస్తున్నావా? రఘుబాబు లేచాడా పార్వతీ? అంటూ వచ్చింది అన్నపూర్ణమ్మ. తొనలు బల్లమీద వదిలి లేచి నిలబడింది పార్వతి. ఎవరూ? సుజాతా? అంటూ గదిలోంచి వెళ్ళిపోయింది పార్వతి. సుజా పద్మజ వ్రాసిన ఉత్తరం తీసుకొచ్చింది. నువ్వీ మధ్య బొత్తిగా అక్కయ్యకి ఉత్తరాలు వ్రాయటం లేదటగా చిన్నక్కయ్యా? నిన్ను అడగమని అక్కయ్య నాకు వ్రాసింది అంది తనకు వచ్చిన ఉత్తరం చూపిస్తూ. పార్వతి ఉత్తరం చదివి నవ్వుతూ, నిజంగానే ఆలస్యం చేశాను సుజా, రఘుబాబుకి జ్వరంగా ఉంటుంది, ఇంట్లో పని అయిపోగానే నేనిక్కడే ఉంటున్నాను, ఖాళీలేక కొంత నిర్లక్ష్యం చేశాననుకో, రా మా ఇంటికి వెళదాం, ఇవాళ్ల తప్పకుండా వ్రాస్తాను అక్కయ్యకి అంటూ సుజా చెయ్యి అందుకుంది. పద్మజ దగ్గర కన్నా పార్వతి దగ్గరే సుజకు చనువెక్కువ. తన మనసులో మెదిలే ప్రతి ఊహ అమాయకంగా పార్వతి ముందు వెల్లడిస్తుంది. అక్కయ్య మద్రాసు వెళ్ళిపోయింది చదువుకోటానికి, చాలా గొప్పది కదూ అంటుంది అప్పుడప్పుడు కళ్ళు విప్పార్చుకొని. నీకుమాత్రం ఏం తక్కువ సుజా, అక్కయ్యలాగే నువ్వూ చదువుకుంటావు. అవును, అక్కయ్య అలాగే చెప్పింది. ఈ ఏడు థర్డ్ ఫారం పాసైతే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది అంది కుతూహలంగా. చూశావా మరి, నీకేం భయం లేదు. చెయ్యాల్సిన సాహసమంతా పద్మజీ చేసింది. అక్కయ్య చెప్పినట్లు చదువుకోటమే నీ పని. పార్వతి ఉత్తరం రాసుకుంటూ కూర్చుంటే సుజ రుక్మిణితో ఆడుకోటంలో మునిగిపోయింది. ఇంతటితో 4వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి. తర్వాత భాగం కథతో కలుద్దాం.